కార్తీక మాస వేళ ఈ 4 విషయాలు పాటిస్తే మీ పూజకు ఒక అర్థం ఉంటుంది. అదేమో వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు శారదా ఆల్ ఇన్ వన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు, అభిషేకాలు, బిల్వదళ పూజలు, రుద్ర పూజ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివి చేస్తుంటారు. ఈ కార్తీక మాసంలో పాటించవలసినటువంటి 4 ప్రధాన నియమాల గురించి తెలుసుకుందాము. 1 నది స్నానము, శివారాధన, 2 దీపారాధన, దీపదానం, 3 ఉపవాసము, 4 దానం చేయడం. కార్తీక మాసంలో స్నానం కుదిరిన వాళ్ళు నదీ ప్రవాహానికి ఎదురుబడి స్నానం చేయడము. కార్తీక మాసంలో పుణ్య స్నానం ఆచరించి శివారాధన చేయడం శివుడి అనుగ్రహం లభిస్తుంది. నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. రోజు ఆచరించలేని వాళ్ళు కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసి కోట వద్ద, రావి చెట్టు వద్ద, నది వద్ద దీపారాధన చేస్తే ఏడాదంతా పుణ్యఫలం దక్కుతుంది. కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం అంటే ఆహారం తీసుకోకపోవడం కాదు. మనసులో కోరికలను పక్కన పెట్టి భగవంతుడిపై ధ్యానం చేయడము, దానం చేయడము. స్నానం, జపం, దానం అనేటివి అత్యంత ముఖ్యమైన